గాంధీ ఆసుపత్రిలో 5వ రోజు కొనసాగుతున్న బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ దీక్షకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ వారి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ తరపున కూడా పోరాటాలను కొనసాగిస్తామని ప్రకటించారు. దీక్ష చేస్తున్న వారికి ఏమైనా అపాయం జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామన్నారు. దేశంలో కులగణన చేయాలంటున్న రాహుల్ గాంధీ వారి పార్టీ పాలనలో ఉన్న తెలంగాణలో ఎందుకు స్పందించడం లేదని, దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. ఎక్కడ చేస్తుంటే తీసుకొచ్చింది మా ఇంటి దగ్గర అదే ఫస్ట్ బయట చేస్తే వద్దన్నారు. బయట ఆఫీస్లో చేసి మా ఇంటికి పంపించారు వెహికల్స్ మా ఇంటికాడ చేసుకుంటాం. ఇంకెక్కడ పంపిస్తారు? మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర చేసి మీరేం చేస్తున్నారు? జగన్ దగ్గర ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఓబీసీ ఫోన్ చేసింది. అలా మీరు తప్పకుండా వాళ్ళే చెప్పు ఇచ్చిన ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా మండల ఆఫీసులు అన్ని ఆఫీసులలో కూడా మేము కలెక్టర్ల గురించి 1.5 months చూసి స్టార్ట్ చేసాం. తర్వాత ఏంటంటే చూడాలి అప్పుడు గ్రామ స్థాయి నుంచి ఉద్యమం స్టార్ట్ చేద్దామని ఇలాంటి అందరి ప్లాన్ తీసుకొని మేము ఎన్నో పోరాటం చేద్దాం. గ్రూప్ ఫోటో పర్మనెంట్ స్టాఫ్ అయినా పర్మనెంట్ స్టాఫ్ అయినా గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎన్ని సంవత్సరాలు సార్ ఎవరు తెలుసా అమ్మా? స్టడీ చేశారు కదా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజు సందర్భంగా తెలియజేస్తూ, మీరిచ్చినటువంటి హామీలను మాత్రమే అమలు చేయమని పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో మీరు పట్టించుకోకపోతే మేము ఇలా ఆమరణ నిరాహార దీక్షకు 5వ రోజు నడుస్తూ ఉన్నది. మొదటి రోజు బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మా కార్యాలయంలో ఏర్పాటు చేసినప్పుడు అరెస్ట్ చేసి మమ్మల్ని మీ యొక్క డీసీపీ గారితో రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేసి విరమణ చేసుకోవాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. జైల్లో పెడితే జైల్లో చేస్తాం, ఎక్కడ పెట్టినా అక్కడ చేస్తాం.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది ప్రజల బీసీల యొక్క హక్కులు కాపాడడానికి మాత్రమే అన్నీ ఆలోచించుకొని కూర్చున్నాం, ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసినాం. రెండో రోజు కూడా మళ్ళీ అరెస్ట్ చేసినారు ఎల్బీ నగర్లో. 3 గంటల సేపు సిటీలో రకరకాల ప్రదేశాల్లో తిప్పుతూ అనేక ఇబ్బందులు పెట్టినారు. మళ్ళీ అక్కడ కూడా విత్డ్రా చేసుకోమని 3 పోలీస్ స్టేషన్లలో మా ఫోన్లు గుంజుకొని ఆచూకీ తెలియకుండా ప్రయత్నం చేసినారు. 3వ రోజు మళ్ళీ అరెస్ట్ చేసి మా యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్ట్యా ఇవాళ గాంధీ హాస్పిటల్కు తరలించినారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసినటువంటి వైద్యులు యొక్క షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, 50 ఉన్నదని చెప్తా ఉన్నారు. కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చింది నాకు. ఇవాళ బీసీల కోసం పోరాటం చేస్తుంటే అణిచివేతలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వారు గుర్తుపెట్టుకోవాలా. మీకు వేరే గత్యంతరం లేదు. తప్పకుండా మీరు మాట ఇచ్చినటువంటి దాన్ని మేము అడుగుతూ ఉన్నాం కదా, కొత్త కోరికలు కాదు, కొత్త డిమాండ్లు కాదు. కాబట్టి దయచేసి వెంటనే స్పందించి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలా. ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నారు, మోసం చేశారు, 9,000 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఇవాళ మిగతా అంశాలు ఉన్నవి పెండింగ్లో. అందులో స్థానిక సంస్థల వాటా అనేది 42% పెంచుతానటువంటిది ముందున్న జరగబోతూ ఉన్నది. కులగణన కూడా చేస్తేనే అది చేయాల్సి ఉన్నది. ఈ అన్నిటి విషయంలో స్పష్టమైనటువంటి ఆలోచన చేసుకున్నాకనే కదా మీరు ఇచ్చినటువంటిది. కాబట్టి వెంటనే స్పందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మీరు స్పందించకుంటే ఈ ఆమరణ దీక్ష ఇట్నే కొనసాగుతుంది. ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, వెనకాడబోమని తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కనుక ఇట్నే మొండి వైఖరి పోతే, మా ప్రాణాలు కనుక పోతే, ఈ 3 కోట్ల మంది బీసీల యొక్క ఉద్యమ ప్రళయంలో మీరు కొట్టుకపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఏదో బీసీ కమిషన్ చైర్మన్ పెడతాం, మెంబర్లను పెడతాం, మేము బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత ఎన్నికలు పెడతామంటున్నారు. ఖరారు చేస్తారు బరాబర్ 23% ఆల్రెడీ మాకు ఉన్నది. అది మా జనాభా శాతం ప్రకారం కాదు. ఇవాళ మీరు 42% ఇస్తా అని మాట ఇచ్చినారు, అది కూడా మా జనాభా శాతం ప్రకారం కాదు. మేము 60% పైగా ఉంటాం. కానీ పోనీ మీరిచ్చినటువంటి హామీ ప్రకారం 42% మాట అయినా నిలబెట్టుకొని అమలు చేసి అది ఏ రకంగా చేస్తారో చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనేది మేము డిమాండ్ చేస్తాను. లేకపోతే మా ప్రాణాల మీద మీరు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని చెప్పేసి, మా శవాల మీద ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది తెలియజేస్తా ఉన్నాను. జక్కని సంజయ్ కుమార్, బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, తర్వాత వాళ్ళ జాతీయ నాయకత్వం అందరూ కలిసి కామారెడ్డిలో ఒక బహిరంగ సభ పెట్టి బీసీ డిక్లరేషన్ అని విడుదల చేసి, దాంట్లో ఏంటంటే కుల జనగణన జరిపిస్తాం, తర్వాత మేము ఈ స్థానిక సంస్థల్లో వాటా ఇస్తామని. నిజానికి అప్పటికే ఉదయ్పూర్ డిక్లరేషన్లో ప్రతి పార్లమెంటుకు 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు. దానికి కట్టుబడి లేరు. ఆ లెక్క ప్రకారం 34 రావాలి. ఒకవేళ జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే 50కి పై 60కి రావాలి. మాకు 50% బీసీలు ఉన్నాను అనుకుంటే 60కి పైగా రావాలి. కానీ ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయకుండా కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి మమ్మల్ని మభ్యపుచ్చడం జరిగింది. సరే మా స్థాయి ఎమ్మెల్యేల స్థాయి కాదు కాబట్టి అని చెప్పేసి ఉద్దేశంతో కనీసం మేము సర్పంచులం కాకపోతామా అని చెప్పేసి మేము అప్పుడున్న పార్టీ ఏదైతే ఉందో దాని మీద కొంత వ్యతిరేకతతోటి మేము కాంగ్రెస్ని గెలిపించినాం. ఇవాళ కాంగ్రెస్ని గెలిపించినాక వాళ్ళు ఏం చెప్పారు, 100 రోజుల లోపలే మేము జనాభా లెక్కలు చేస్తాం, జనాభా లెక్కలు చేసి మేము 42% పెట్టేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని చెప్పేసినారు. కానీ 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు పనిచేస్తున్న విధం చూస్తే ప్రతి రంగంలో పోలీస్ ఆఫీసర్లు కానీ, మిగతా తర్వాత నామినేటెడ్ పోస్టులు కానీ, మంత్రి పోస్టులు కానీ, ప్రతి రంగంలో వాళ్లకు మాత్రమే, రెడ్డి వర్గానికి మాత్రమే పోస్టులు ఇచ్చుకుంటూ వచ్చారు. అయినా మేము పెద్దగా నిరసనలు, చిన్న చిన్న నిరసనలు చేసినాం. కానీ గత 3 నెలల నుంచి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మా పోరాటాలు నడుస్తున్నాయి. పాదయాత్రలు చేసినాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం, సత్యాగ్రహ దీక్షలు పెట్టినాం. ఇంకా ఫైనల్గా ఇప్పటికి 8 నెలలు అయిపోతున్నాయి, ఇంకా అది అమలు చేసే పరిస్థితి లేదు. మాకు అనేకమైన అనుమానాలు వచ్చినాయి. కుల జనగణన చేస్తాం, ఎన్నికలు జరుపుతామని అంటున్నారు. కానీ ఈ 42% విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఇంకోవైపు నిన్ననో మొన్ననో పొన్నం ప్రభాకర్ అన్న మేము 23% పాత పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా అమలు చేస్తాం, తర్వాత 19% ఏమో మా పార్టీ నుంచి ఇస్తాం, మిగతా పార్టీలు కూడా డిమాండ్ చేయండి అంటున్నాడు. ఒకవేళ మీ పార్టీ 19% ఏదైతుందో అది సర్పంచులను గ్రామాలలో మీ పార్టీ తరఫున నిలబెట్టినప్పుడు ఇంకో పార్టీలు రెడ్డిలు నిలబెడితే ఆర్థికంగా ధనవంతులైన రెడ్డిలతోటి
మా బీసీలు పోరాటం చేయలేరు. కాబట్టి మీరు ఇచ్చిన హామీ ఏదైతుందో చట్టబద్ధంగా అమలు చేయకుండా బీసీలను మీరు బలిపీఠం మీదకి ఎక్కించడమే. మా సర్పంచ్ గెలవలేక ఓడిపోయి ఆడ డబ్బులు ఖర్చు పెట్టుకొని తను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. అట్లా బీసీలను నష్టం చేసే ఉద్దేశమే తప్ప నీది బీసీలని ఉద్ధరించే ఉద్దేశం కాదు. కాబట్టి ఇప్పటికైనా నీకేమైనా మేము మేలు చేసినామని మీరు గుర్తిస్తే ఖచ్చితంగా చట్టసభ ఈ స్థానిక సంస్థలను 42% వాటా ఇవ్వాలి. దాని మీద తక్షణం స్పందించాలి. లేకపోతే మా ఆమరణ దీక్ష ఇవాళ 5వ రోజు. మేము గాంధీ హాస్పిటల్లో పెట్టినావు, ఎన్ని రోజులు బతికిస్తావు మమ్మల్ని? ఏదో ఒక రోజు మా సావుల మీద నువ్వు ఎన్నికలు జరుపుకోవాల్సిన సందర్భం వస్తుంది. నువ్వు కనుక నీ నిర్ణయం మార్చుకోకపోతే, నీ మనస్సు మారకపోతే మా బీసీల చావుల మీద, మా ఆమరణ దీక్ష చేస్తున్న మా యోధుల చావుల మీద నువ్వు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు సిద్ధేశ్వర్ గారు మరియు వారి యొక్క బృందం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావటానికి కారణమైనటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కొరకు దీక్ష చేపడితే దురదృష్టం ఏంటంటే వాళ్ళు సొంత ఇంట్లో దీక్ష పెట్టినా కూడా వారిని బలవంతంగా తరలించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి, ఈరోజు కేసీఆర్ని గద్దె దింపారంటే కేవలం గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, నిరాహార దీక్ష చేయకుండా, ఇందిరా పార్కును కూడా, ధర్నా చౌక్ను కూడా బంద్ చేయడం వల్ల గద్దె దింపడం జరిగింది. సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వమే మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ స్థానిక సంస్థల్లో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలను కులగణన చేసి 62% పెడతామని చెప్పారు. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు చేతిలో ఒక కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకొని వీధి వీధి, గ్రామాన, పట్టణం కులగణన చేయాలని, రిజర్వేషన్ పెంచాలని తిరుగుతుంది. ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించి కులగణన చేస్తాం, రిజర్వేషన్ పెంచుతాము బీసీలకు అని చెప్పి ఈరోజు దాదాపు 8 నెలలైనా కాలయాపన చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఆన్సర్ చెప్పాలి. I demand an answer from the Rahul Gandhi ji. First, you implement what you preach in your government. Let it be in Karnataka, Telangana, Himachal Pradesh. What prevents you to doing Kulaganana, census of the caste census, and increasing the reservation in Telangana? రాహుల్ గాంధీ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మభ్యపెట్టడానికి, బీసీల ఓట్లు మాత్రమే కొల్లగొట్టేసి, ఇచ్చిన హామీలను తొంగదొక్కి ఏదో రోజుకో కొత్త ప్రోగ్రాం అంటే మళ్ళా గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి తప్పిదాలని ఈ ప్రభుత్వం చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా యొక్క సలహా, సూచన. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరిచ్చినటువంటి మీ యొక్క పార్టీ మేనిఫెస్టోను చూసి కామారెడ్డి డిక్లరేషన్ చేసి స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలిచి బీసీ సబ్ ప్లాన్ అమలు చేసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి జరిగినటువంటి భంగపాటు మీకు కూడా త్వరలో జరుగుతుందని బీజేపీ పార్టీ తరఫున మా యొక్క ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు మరియు యొక్క బృందంను బీజేపీ నేను ఈరోజు వాళ్ళు పరామర్శించి హామీ ఇవ్వటం జరిగింది, మద్దతు తెలపడం జరిగింది. హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు సిద్ధేశ్వర్ గారు గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి, ఆ బహిరంగ సభలో మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ రాష్ట్రంలో బీసీలకు ఏమేం చేస్తామనేదో దాదాపు ఒక 25-26 వాగ్దానాలు చేసిండ్రు. ఆ వాగ్దానాలు చేసి ఇప్పటివరకు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ఎన్నికలు నిర్వహిస్తామని అక్కడ ఎన్నికల కమిషను ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీ సంఘాలు అందరికీ అనుమానం వచ్చింది. ఏంది మాకు ఒక
బీసీలకు ఏ ప్రభుత్వం చేయనంత కూడా నేను చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ బీసీలకు మోసం చేస్తున్నాండి. వివిధ రాజకీయ పార్టీలు కానీ బీసీ సంఘాలు కానీ స్పందించడం మొదలుపెట్టింది. ఆ స్పందనను కూడా వాళ్ళు పట్టించుకుంటలేదు. మేము బీజేపీ ఓబీసీ మోర్చా తరఫున దాదాపు రాష్ట్రంలో 400 మండలాల ముందు 33 కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా మేము పోయి కలెక్టర్లకు విన్నవించాం. కానీ ఎలాంటి స్పందన లేదు. అంటే కనీసం మంత్రులు మాట్లాడేటప్పుడు మీరు ఏం భయపడదు అవసరం లేదు, బీసీలు మేము తప్పకుండా మీకు 42% బీసీలకు మేము రిజర్వేషన్ కల్పించినాకనే ఎన్నికలకు పోతాం, ఏమి మీరు ఆందోళన పడవలసిన విషయం కూడా లేదు. కానీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తేందుకు మీరు మర్చిపోయారేమో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళకు జ్ఞాపకం చేసేందుకు శాంతియుతంగా ఇళ్లలో కూర్చొని నిరాహార దీక్ష చేస్తే కూడా వాళ్లకు పడడం లేదు. ఎందుకంటే ఈ సమస్య పెద్దగా రాష్ట్రంలో బీసీలంతా ఐక్యమత్యంతో వస్తే రేపు స్థానిక ఎన్నికలలో మా ఓటం ఖాయమవుతుంది. అంటే దీన్ని ఇమ్మీడియట్గా ఎలక్షన్ స్టార్ట్ చేసి ఎవరో చదువుకునే వరకే మేము ఎలక్షన్లు బయటపడాలి, మళ్ళొకసారి మోసం చేయాలని వాళ్ళ ప్రయత్నం. కానీ ఇవాళ బీసీ సంఘాలు కానీ మా బీజేపీ ఓబీసీ మోర్చా కానీ మీరు అలాంటి ప్రయత్నం చేస్తే మీకు మొన్న బీఆర్ఎస్కి ఏ విధంగా పుట్టగతులు లేకుండా పోయినరో ఈరోజు రాష్ట్రంలో మిమ్మల్ని అడగలే ఏ బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేయాలి. మీ అంతలా మీరు కామారెడ్డిలో మాకు ఇన్ని వాగ్దానాలు మోసపోటు ఆ చిట్ ఫోన్లు స్కీములు పెడుతూ ఎట్లా మోసం చేస్తారో అన్ని ఆశలు చూపించి మీరు మోసం చేస్తే ఎవ్వరు కూడా సహించరు. తప్పనిసరిగా ఈ బీసీ సంఘాలు ఎంబడి ఉంటాము. మా ఓబీసీ మోర్చా బీజేపీ కూడా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తాం. ఎవరైనా బీసీ సంఘాల నాయకులను ఈ విధంగా హరాస్మెంట్ చేసి అరెస్ట్ చేస్తే దీనిపైన కూడా మేము ఆందోళన నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఇక మీ రోజులు దగ్గర పడ్డాయని గుర్తు చేస్తాం బీసీలందరం కలిసి తెలియజేసుకుంటూ. సిద్ధేశ్వర్ గారు కానీ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఎవ్వరు కూడా ఈ 42% ఇచ్చేదాకా వాళ్ళను వదలొద్దు. వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ గ్రామాలకు వస్తే నిలదీయండి. బీసీ సంఘాలు మాకేం చేసిర్రు, మాకు ప్రజాస్వామ్యంలో మా హక్కుని ఏం చేస్తున్నారు, కాల రాస్తున్నారా? ఆ రోజు కేసీఆర్ చేసిండి, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా చేస్తారా అని ప్రశ్నించాలని కోరుకుంటూ వీళ్ళకి సంఘీభావం చెప్పడానికి మా బూర నరసయ్య గారు ఎంపీ గారు మాజీ ఎంపీ గారితో కలిసి వచ్చి సిద్ధేశ్వర్ గారికి మేము సంఘీభావం తెలుపుతున్నాం.